నేడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక భేటీ జరగనుంది. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం కొనసాగనుంది. ఈ మీటింగ్లో తాజా రాజకీయ పరిణామాలతో పాటు త్వరలో జరిగే రాజ్యసభ ఎన్నికలపైన చర్చించనున్నారు. కూటమి తరపున అభ్యర్థుల ఎంపికపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ మనకు అందిస్తారు. రవిచంద్, ఇవాళ జరగబోయే చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీకి సంబంధించిన వివరాలేంటి? ప్రధానంగా ఏ అంశాలపైన చర్చించుకోబోతున్నారు? హరీషా, మరి కాసేపట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలవబోతున్నారు. ఉండవల్లి నివాసంలోనే ఈ భేటీ జరగబోతుంది. ఎందుకంటే గత 3-4 రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కొంత చర్చ జరిగే అవకాశం ఉంది. తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురు కూడా చర్చించుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఏదైతే వైసీపీ చేస్తున్న రాజకీయాలకు సంబంధించి కులాల మధ్య చిచ్చు పెడుతుంది, అదేవిధంగా కల్తీ నెయ్యి వ్యవహారంపై కూడా అనవసరమైన రాజకీయాలు చేస్తుందని చెప్పి టీడీపీ కావచ్చు, కూటమి మండిపడుతుంది. ఈ నేపథ్యంలో నిన్న మంత్రివర్గ సమావేశంలో కూడా కీలకంగా కల్తీ లడ్డు వ్యవహారంపై చర్చ జరిగింది. అనంతరం జరిగిన పరిణామాలు, గత 3 రోజులుగా జరుగుతున్న కొన్ని ఘటనలకు సంబంధించి కూడా ఇక్కడ చర్చించుకున్నారు. అదే అంశాలకు సంబంధించి ఏదైతే పవన్ కళ్యాణ్ చంద్రబాబు కూడా చర్చించుకోబోతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఏంటి, జరగబోయే పరిణామాలు, వాటికి సంబంధించి కూడా చర్చించుకుంటున్నారు. కల్తీ లడ్డు వ్యవహారం సంబంధించి కల్తీ జరిగిందని చెప్పి అనేక ల్యాబులు చెప్తున్నాయి. మొత్తం కూడా వ్యవహారాలన్నీ కూడా వైసీపీ వైపు చూపిస్తున్నప్పటికీ కూడా వారు ఎదురుదాడి చేయటాన్ని ఇక్కడ ప్రధానంగా వీరు చర్చిస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి ఏదైతే సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ ఇచ్చిన నివేదికకు సంబంధించి కూడా ఇక్కడ చర్చించుకున్నారు. అయితే మంత్రివర్గంలో అంతా చర్చించుకున్నారు. కానీ చంద్రబాబు, అదేవిధంగా మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ ఇరువురు కూడా తాజా రాజకీయ పరిణామాలు, అంటే ఈ అంశాల్లో అనేక అంశాలని తెరపైకి తీసుకొస్తుంది వైసీపీ. కుట్ర రాజకీయాలు చేస్తుంది రాష్ట్రంలో. వీటిని ఏ విధంగా ఎదుర్కోవాలి, రెండు పార్టీలు ఏదైతే కూటమి పార్టీలను ఏ విధంగా సమాయత్తం చేయాలి, కేడర్కి ఎటువంటి మెసేజ్ ఇవ్వాలి. ఎందుకంటే ఏదైతే వైసీపీ రెచ్చగొట్టి ట్రాప్ లోకి దించుతుంది, ఆ ట్రాప్ లోకి మన కార్యకర్తలు వెళ్లకుండా మనం సమయం పాటించేలా మనం ఏదైతే బాధ్యత తీసుకోవాలనే విధంగా కూడా వీరి చర్చలు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఏదైతే మొన్న జరిగిన 2-3 ఘటనలకు సంబంధించి కూడా వైసీపీ కావాలని రెచ్చగొట్టి ఆ విధంగా హింసను ప్రేరేపించింది. ఆ విధంగా మన కార్యకర్తలు కూడా వారి ట్రాప్ లో పడకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా వీరు భావిస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు కూడా ఆ విధమైన ఆదేశాలను కేడర్కి ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ కూడా ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు. దీనికి సంబంధించి కీలకంగా మాట్లాడుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి కూడా వీరి కొంత చర్చించుకునే అవకాశం ఉంది. మొన్న బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. దీనికి సంబంధించి ఇరువురు కూడా కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆ అంశాలు, కేంద్రంలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి, రాష్ట్రానికి సంబంధించిన అనేక డెవలప్మెంట్ యాక్టివిటీస్ సంబంధించి కూడా వీరు చర్చించుకునే అవకాశం ఉంది. అదేవిధంగా చూసుకుంటే కీలకంగా రాజ్యసభ ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి. ఎందుకంటే రేపు ఫిబ్రవరి ఈ నెలాఖరికి కావచ్చు, మార్చి ఫస్ట్ వీక్ లో కావచ్చు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రానికి సంబంధించిన 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. రేపు జూన్ వరకు కూడా వారి కాల పరిమితి ఉంది. కానీ మార్చిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆ 4 కూడా కూటమికి దక్కే అవకాశం ఉంది. కూటమి నుంచి జనసేనకు ఒక స్థానం ఖాయంగా కనిపిస్తుంది. ఆ స్థానానికి సంబంధించి ఏదైతే ఆ 4 స్థానాలకు సంబంధించి ఎవరిని ఎంపిక చేయాలని కూడా కొంత చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే జనసేన కూటమిలో భాగస్వామి కాబట్టి ఆ జనసేనకు ఒక స్థానాన్ని గ్యారంటీగా కేటాయిస్తారనే ప్రచారం జరుగుతుంది. ఆ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. అక్కడ ఏదైతే జనసేన నుంచి లింగమనేని రమేష్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. దానికి సంబంధించి కూడా ఇక్కడ చర్చకు వస్తుందని చెప్పి ఒక ప్రచారం అయితే జరుగుతుంది. టీడీపీ తరఫున కూడా చంద్రబాబు కొంత లోకేష్ కావచ్చు కొంత ఎక్సైజ్ అయితే చేస్తున్నారు. ఎవరిని అభ్యర్థులుగా పెట్టాలని. ఇప్పటికే చూసుకుంటే కనుక రాష్ట్రం నుంచి సానా సతీష్ కావచ్చు, అదేవిధంగా పరిమళ నత్వాని వైసీపీ నుంచి అన్నాడు ఎన్నికయ్యారు. అదేవిధంగా అయోధ్య రామరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోసు, వీరు 4 కూడా జూన్ తో కాల పరిమితి ముగుస్తుంది. ఆ తర్వాత 4 కూటమికి దక్కే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఎక్సైజ్ కూడా టీడీపీ వైపు నుంచి చేస్తుంది. అయితే బీజేపీకి ఒక స్థానం కేటాయిస్తారా లేదనేది ఒక క్లారిటీ రావాల్సి ఉంది. ప్రధానంగా ఇక్కడ జనసేనకు సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో తాజా పరిణామాల గురించి ఇక్కడ ప్రధానంగా చర్చకి వచ్చే అవకాశం ఉంది. తాజా పరిణామాలు, రాష్ట్రంలో వైసీపీ చేస్తున్న ప్లాన్స్ ఏమిటి, దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, ప్రజల్లో ఒక అశాంతిని సృష్టించే విధంగా కొన్ని ఘటనలు ప్రధానంగా ఉదాహరణకు చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఇరువురు అగ్రనేతలు చర్చించబోతున్నారు. కూటమికి ఒక దిశ నిర్దేశం చేయబోతున్నారు. ఇరువురు కూడా ఒక మెసేజ్ అయితే ఇవ్వాలనుకుంటున్నారు కేడర్కి. ఎందుకంటే వైసీపీ అనవసరంగా రెచ్చగొట్టి
కాబట్టి రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చగొడుతుంది, రాష్ట్రంలో పరిశ్రమలు రాకుండా అడ్డుకునే విధంగా కుట్ర రాజకీయాలు చేస్తుంది. ఎలా అయినా సరే దీన్ని అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ప్రధానంగా శాంతి భద్రతల విషయం ప్రధానంగా కూటమి భావిస్తుంది. చంద్రబాబుకు ఒక ఇమేజ్ అయితే ఉంది దేశవ్యాప్తంగా, శాంతి భద్రతల విషయంలో రాజీ పడరని ఆ ఇమేజ్ ని కాపాడుకుంటూ ఏదైతే వైసీపీ కుట్ర రాజకీయాలను ఏ విధంగా ఎదుర్కోవాలి తదితర అంశాల గురించి కీలక చర్చ అయితే జరిగే అవకాశం ఉంది. అనేక అంశాలు కూడా వస్తాయి. ఎందుకంటే నిన్న కూడా చంద్రబాబు కేబినెట్ సమావేశానికి ముందే పవన్ కళ్యాణ్, లోకేష్, అదేవిధంగా సత్యకుమార్ అంటే కూటమి నేతలంతా కూడా అక్కడ కూటమిలో ఉన్న మంత్రులంతా కూడా సమావేశం జరిపారు. దానికి కంటిన్యూస్ గా ఈ రోజు కూడా సమావేశం జరగబోతుంది. దీని తర్వాత ఒక కేడర్ కి అయితే ఒక మెసేజ్ ఇచ్చే అవకాశం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రవిచంద్.